ప్రియమైన దేవుని వారలారా, అందరికీ ప్రభువు నామములో వందనాలండి. ఈరోజు దేవుని యొక్క మహాజ్ఞాన గ్రంథంలో నుంచి మన ఆత్మీయ జీవితాలను మరింత బలపరిచే మాటలు మనము ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుడు ఎవరు అనంటే దేవుడు ప్రేమామయుడు, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమామయుడు, దేవుడు ప్రేమాస్వరూపి అనే ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాము. ప్రేమను గురించి ఎన్నో పాటలు పాడుతాము, ప్రేమను గురించి ఎన్నో ప్రసంగాలు వింటాము. దేవుని ప్రేమ ఇలా ఉంటుంది అని మనందరికీ కూడా ఎన్నో సందర్భాలు మనం రుచి చూచిన వారమే. మనము కూడా దేవుని ప్రేమ గురించి అనేకులకు మనము చెప్పిన వారమే. మన జీవితాల్లో మనం బాగా ఎరిగిన వచనం ఏంటి చెప్పండి? యోహాను సువార్త 3:16 ఏమనుంటుంది చెప్పండి? దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. ఇది మనం బాగా ఎరిగిన వచనం ఇది. కానీ మనం బాగా మరచిపోయిన వచనం ఏంటి చెప్పనా? 1 యోహాను పత్రిక 3:16 అంటే యోహాను గారు యాదృచ్ఛికముగా ఒక విషయాన్ని చెబుతున్నాడు. యోహాను సువార్త 3:16 దేవుని ప్రేమను చెప్పాడు. 1 యోహాను పత్రిక 3:16 మనుషులారా, మీరు దేవుని యొక్క నిజమైన ప్రేమ ఏదైతున్నదో ఆ నిజమైన ప్రేమను మీరు క్రియలలో చూపించండి. అందుకే ఈనాటి సందేశం యొక్క టైటిల్ మనము క్రైస్తవ్యము ఎరిగిన వచనము ఇంటూ క్రైస్తవ్యము మరచిన వచనము. ఈ 2 వచనాలు ఏవైతే ఉన్నావో వీటిని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం వేటినైతే లోపము కలిగి ఉన్నామో వాటిని మనం సరి చేసుకొనొచ్చు, సవరించుకుంటూ దేవుని ప్రేమను మనము సమాజమునకు, సంఘమునకు మనము చూపించేవారుగా ఉండాలి. ఏంటి ఈరోజు మన సందేశము? క్రైస్తవ్యము ఎరిగిన వచనము ఇంటూ క్రైస్తవ్యము మరచిన వచనము. ఏంటా వచనము? ఎరిగిన వచనమేమో, ఎరిగిన రిఫరెన్స్ ఏమో యోహాను సువార్త 3:16. క్రైస్తవ్యం మరిచిపోయిన వచనమేమో 1 యోహాను పత్రిక 3:16. చాలా జాగ్రత్తగా ఒకసారి మనము యోహాను సువార్త 3:16 చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 3:16 చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించడనంటే ఎంతో ప్రేమించెను. ఇంత నువ్వు చెప్పగలవా అంటే ఇంత నేను చెప్పలేను. కానీ దేవుడు ఈ లోకమును అవధులు లేని, పరిమితులు జాలని నిర్ణీతమైన ఒక ప్రాంతమును కానీ, నిర్ణీతమైన ఒక స్థలాన్ని కానీ పట్ట జాలనంత విస్తారమైన ప్రేమను ఈ లోకము పట్ల దేవుడు చూపించెను. దేవుని ప్రేమ యొక్క పొడవు కానీ, దేవుని ప్రేమ యొక్క లోతు కానీ, దేవుని ప్రేమ యొక్క వెడల్పు కానీ, దేవుని ప్రేమ యొక్క ఎత్తు కానీ మనము అసలు మన ఊహల్లో కూడా మనం ఊహించుట అసాధ్యము. అంత గొప్పదైన ప్రేమను ఆయన మన పట్ల కనపరిచాడు ప్రియులారా. ఆయన ప్రేమ అసలు అసాధారణమైన ప్రేమది. అలాంటి ప్రేమ లోకములో ఉన్నవారు ఎవరి వలన కూడా సాధ్యపరచబడని అత్యంత ఉన్నతమైన ప్రేమను దేవుడు మన ఎడలో చూపించాడు ప్రియులారా. మన ఆయుష్ విషయంలో కానీ, మన జన్మ విషయంలో కానీ మనం అత్యధికమైన పాపాలు చేస్తూ దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతూ నరకానికి జారిపోతున్న స్థితిలో, మనం అగ్నిలో నుంచి పడిపోతున్న స్థితిలో, అగ్నిలో నుంచి మనల్ని కాపాడడానికి, మనల్ని రక్షించడానికి తన కుమారుడిని యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపించి ఆ కుమారుని యొక్క బలిత్యాగము వలన, ఆ బలియాగము వలన ఈరోజు మనకు అందించిన ఆ గొప్ప ప్రేమ ఏదైతున్నదో ఆ ప్రేమ దానికి ఒక నిలువెత్తు చక్కటి ఉదాహరణ ప్రియులారా. యేసుక్రీస్తు కనుక లోకానికి రాకపోయి ఉంటే ఈ పాటికే మనం అందరము కూడా అగ్నిలోనికి వెళ్ళిపోయే స్థితిలో ఉండేవాళ్ళము. అగ్నిలో కాలిపోవడానికి మనం ఇంకా సిద్ధపడుతూ ఉన్న స్థితిలో మనం ఉండేవారము. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి సిలువలో రక్తము కార్చి మనందరిని విమోచించాడు. అందులో ఏముంది చెప్పండి? ప్రేమ ఉన్నదే. అందులో మనము ప్రేమను వెతకాలి. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, యేసుక్రీస్తు లోకానికి వచ్చే సమయానికి ప్రపంచం అంతా కూడా పాపముతో నిండిపోవడం మాత్రమే కాదు కానీ పండిపోయింది. పండిపోయిన పండు ఏదో ఒక రోజు చెట్టుకే ఉంటుందా? రాలిపోతుంది. సో ఏదో ఒక రోజు మనం అందరం కూడా నరకములోనికి వెళ్ళిపోవడానికి సిద్ధముగా ఉన్న స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు తన కనికరము చేత, తన కృప చేత, తన వాత్సల్యత చేత, తన క్షమించుటకు సిద్ధమైన మనసు చేత మనల్ని ప్రేమించి మనందరికీ కూడా ఆయన రక్షణను మనకు ఉచితముగా దయచేశాడు. ఇది కృప వలన కలిగింది, ఇందులో ప్రేమ ఉన్నది అన్నాడు.
మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి ప్రేమ చేత మిమ్మల్ని రక్షించాడు. ప్రేమ చేత మిమ్మల్ని క్రీస్తులో ఆయన బ్రతికించాడు. అందులో ప్రేమ ఉన్నదన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేవుని ప్రేమ గురించి మాట్లాడబడుతున్న మాట చూద్దాము. రోమపత్రిక 5వ అధ్యాయము మనం 8వ వచనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఆ ప్రేమను ఎలా వెల్లడిపరిచాడనంటే, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అందులో ప్రేమ ఉన్నది. ఈరోజు ఈ లోకంలో బ్రతుకుతున్న మనిషి దేవుని దగ్గర నుంచి తాత్కాలికమైన ప్రేమను గుర్తిస్తున్నాడు కానీ అత్యంత ఉన్నతమైన ప్రేమ ఏదైతే ఉన్నదో, అత్యంత శక్తివంత ప్రేమ ఏదైతే ఉందో, అత్యంత ప్రాథమికమైన ప్రాధాన్యత కలిగిన ముఖ్యమైన ప్రేమ ఏదైతే ఉన్నదో ఆ ప్రేమను గుర్తించట్లేదు. తాత్కాలిక ప్రేమలంటే, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చి బ్లెస్ చేశాడండి, అది కూడా దేవుని ప్రేమే. దేవుడు నా కొరకు ఈ ఇంటిని ఇచ్చాడండి, అది కూడా దేవుని ప్రేమే. దేవుడు వల్ల నా పొలాన్ని పండించుకున్నాండి, అది కూడా దేవుని ప్రేమే. ఆ ప్రేమ కేవలము క్రైస్తవుల మీద మాత్రమే కాదు కానీ సర్వలోకమునికి ఇచ్చే ప్రేమది. ఆహారము కానీ, వస్త్రమును కానీ, నీళ్లు కానీ, పొలాలు కానీ, పంటలు కానీ, స్థలాలు కానీ, ఇళ్ళు కానీ, ఉద్యోగాలు కానీ, అవి సర్వలోకమునకు దేవుడిచ్చే ప్రేమది. ఆ ప్రేమ ఈ లోకంలో మనం బ్రతకడానికి కావలసిన ప్రేమది. కానీ ఈ లోకమును దాటి పరలోకమునకు వెళ్ళడానికి అత్యంత అవసరమైన ప్రేమనే ఈ ప్రేమ. మనం ఇంకను పాపములో ఉండగా అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడు? మనం ఇంకను పాపములో ఉండగా ప్రేమించాడు. భార్య ప్రేమించగలదా భర్తను? భర్త పాపములో ఉండగా. భార్య పాపము చేస్తే భర్త ప్రేమించగలడా? భార్య పాపములో ఉండగా ప్రేమించలేరు. పిల్లలు అత్యంత దుఃఖకరమైన భయంకరమైన వ్యసనాలు కలిగి పాపములో ఉంటే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా ప్రేమించలేరు. తల్లిదండ్రులు పాపములో ఉంటే బిడ్డలు కూడా, పరిశుద్ధంగా బ్రతుకుతున్న బిడ్డలు కూడా వారిని చూసి సహించలేరు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడనంటే, మనం ఇంకనూ పాపములో కూరుకుపోయి మునిగిపోయిన సమయంలో దేవుడు మనలను ప్రేమించాడు. అందులో ప్రేమ ఉన్నది. అందుకే ఏమన్నాడు చెప్పనా? ఇదే యోహాను గారు 15వ అధ్యాయము 13వ వచనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చూద్దాం ఒకసారి. 13వ వచనం చూస్తే, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట, అయ్యా నీ బంధాల్లో కానీ, నీ బంధుత్వంలో కానీ, నీ చుట్టాల్లో కానీ, నీ యొక్క స్నేహితుల్లోనూ కానీ, నీ కుటుంబంలో కానీ ఎవరైతే నీకు బాగా స్నేహం ఉన్నారో వారి కొరకు నీవు ప్రాణము పెట్టేంత గొప్ప ప్రేమ ఉండాలి. కొన్ని సందర్భాల్లో బైబిల్లో ఉన్న వచనాలు చదువుతున్నప్పుడు ఈ పెద్ద జోక్లా లేదు, మన వల్ల అవుతుందా? అసలు ఎవరైనా మనకు నచ్చలేదు అనుకోండి, వాళ్ళకి అన్నం కూడా పెట్టరు. ఎస్ ఆర్ నో? అవునా? భర్తే కొన్ని సందర్భాల్లో భార్య మాట వినలేదండి, అన్నం పెడతారా అలిగి పడుకుంటారా? అన్నం పెడతారా అలిగి పడుకుంటారా? అలిగే పడుకుంటారు. భార్య ప్రవర్తన భర్తకు నచ్చలేదనుకోండి, అన్నం తింటాడు అలిగి పడుకుంటాడా? కొందరు తింటారులేండి, మంచోళ్ళు ఎవరైనా ఉంటే, నాలాంటి వాళ్ళు కదా. గమనించండి, ఇక్కడ అంటున్నాడు ప్రాణము పెట్టేంత ప్రేమ నాయన అంటే, మనకు అన్నం పెట్టేంత ప్రేమ కూడా లేదు. చూడండి, ప్రాణం తర్వాత విషయం. కనీసము వారి కనీస అవసరాలు మనం తీర్చగలుగుతున్నామో, కుటుంబ సంబంధాల్లో, స్నేహితుల్లో, చుట్టాల్లో, బంధువుల్లో, పని ప్రాంతంలో ఎవరైతే మనకు తెలిసిన వారు ఉన్నారో తెలిసిన వారి పట్ల మనము ప్రాణం పెట్టడం తర్వాత విషయం. అది ఎక్కడదో చివరి మాట. అది మన జీవితాల్లో మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నావో, మినిమం అవసరతలు ఏవైతే ఉన్నావో, కనీస అవసరతలు ఏవైతే ఉన్నావో వాటిని కూడా తీర్చలేని స్థితిలో ఈరోజు క్రైస్తవం వెళ్ళిపోతుంది. చూడండి, ప్రాణం పెట్టడం ఇక అది జోక్ కాకపోతే ఇంకేమంటారు చెప్పండి.
హాస్యము కాకపోతే ఏమంటారు చెప్పండి? ప్రభువేమో మీరు ప్రాణం పెట్టేంత గొప్ప ప్రేమను కలిగి ఉండాలని ఆయన మనల్ని కోరుతూ ఉంటే, మనమేమో అన్నం కూడా పెట్టలేని స్థితిలో, అలాంటి దిగజారిన స్థితిలోనికి మనము ఆత్మీయ స్థితిలో మనం వెళ్ళిపోతున్నాము. అందుకే గమనించాలి, ఆత్మీయంగా మనము దిగజారిపోతున్నామా, ఆత్మీయంగా మనము పతనమైపోతున్నామా, ఆత్మీయంగా మనము పడిపోయి ఉన్నామా, లేదా ఆత్మీయంగా మనము దినదినము కూడా అభివృద్ధి చెందుతున్నామా? కుటుంబ సంబంధాల మధ్య ప్రేమలు ఏ స్థాయిలో ఉన్నాయో గమనించాలి. కుటుంబ సంబంధాల మధ్య ప్రాణము పెట్టేంత ప్రేమ ఉన్నదా, లేదా కుటుంబ సంబంధాల మధ్య అన్నము కూడా పెట్టలేని స్థితిలో మన ప్రేమలు పతనం అయిపోతున్నాయా గమనించండి. అందుకే మనకు బాగా తెలిసిన వచనము, మనకు బాగా ఎరిగిన వచనం ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. కానీ ఈరోజు మనం బాగా మరిచిపోతున్న వచనం చూద్దాం ఒకసారి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ఆయన మన నిమిత్తము, యేసుక్రీస్తు మన నిమిత్తము ప్రాణము పెట్టను. ఎప్పుడు పెట్టాడనంటే, మనం ఇంకను ఆయన్ని ప్రేమించినప్పుడు, మనం ఇంకను పాపములో ఉన్నప్పుడు, మనం ఇంకను అపరాధంలో ఉన్నప్పుడు, మనం ఇంకను ఆయన దృష్టిలో దుష్టులుగా బ్రతుకుతున్నప్పుడు మనలను ప్రేమించి, పాపులను ప్రేమించి, దుర్మార్గులమైన మనలను ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణము పెట్టెను. గనుక ఆయన ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించిన కార్యం ఏదైతున్నదో, ఈయన వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఇది ఎక్కడ జరిగింది? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని ప్రేమ అన్నాడే, దానిలో ఇది దాగి ఉన్నది, దానిలో ఇది దాగి ఉన్నది. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని ప్రేమ. తర్వాత అంటున్నాడు మనము కూడా దేవుని ప్రేమను చూస్తున్నారు కదా, దేవుని ప్రేమను రుచి చూశారు కదా, దేవుని ప్రేమ చూసి రక్షణ మార్గంలోనికి ప్రవేశించారు కదా, అగ్నిలోనికి వెళ్ళిపోకుండా మీరు వెనకకు లాగబడ్డారు కదా, సన్మార్గంలో మీరు ప్రయాణం చేస్తున్నారు కదా. ఇదిగో ఇది దేవుని ప్రేమని ఈరోజు మీరు అనుభవిస్తున్నారు కదా, అనేక రకాలుగా మీరు అనుభవిస్తున్నారు కదా. దేవుని ప్రేమను అనేక రకాలుగా అనుభవిస్తున్న మీరు, మనము కూడా ఏమన్నాడు, సహోదర నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. మనలను ప్రేమించి యేసుక్రీస్తు వారు ప్రాణం పెడితే, సంఘం అనే వధువు కొరకు, సంఘం అనే భార్య కొరకు, శిరస్సు అయిన ఆ పురుషుడైన ఆ భర్త అయిన యేసుక్రీస్తు వారు ప్రాణము పెట్టేంత గొప్ప ప్రేమ చూపిస్తే, మనం మాత్రము ప్రతిరోజు నిత్యము గొడవలు, కలహాలు, మత్సరాలు, ఆవేశాలు, కోపాలు, తాపాలు, సమాధానం లేని పరిస్థితుల్లో అసలు ప్రేమ అనే పదమే కుటుంబాల్లో కనబడకుండా మరుగైపోయింది. చూడండి, పిలిచే పిలుపు దగ్గర నుంచి, పెట్టే తిండి దగ్గర నుంచి, మాట్లాడే విషయం దగ్గర నుంచి అసలు ప్రేమ అనే పదానికి మన కుటుంబాల్లో ఏమాత్రం కూడా స్థానం లేకుండా తయారైపోతుంది. చూడండి, ఎక్కడ ప్రభువేమో మన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు కూడా సహోదరుల నిమిత్తం మీరు ప్రాణం పెట్టాలి. నేను ప్రాణం పెట్టాను, మీరు ప్రాణం పెట్టాలి. నేను ప్రాణం పెట్టాను, యోహాను సువార్త 3:16. మీరు ప్రాణం పెట్టాలి, 1 యోహాను పత్రిక 3:16. ఇందులో ఏముంది చెప్పండి? రెండిట్లో ప్రేమ ఉన్నది. ఏదా ప్రేమ ఈరోజు మనలో? ఏది ఈరోజు ఆ ప్రేమ మనలో? సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టాలి. తర్వాత వచనం చూస్తే 17వ వచనములో ఈ లోకములో బ్రతుకుతున్న మీరు జీవనోపాధి గలవారయ్యుండి, అంటే ఉద్యోగము కలిగి ఉండి ఎంతో కొంత సంపాదిస్తే గనక తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపనేవాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. నీకు ఉద్యోగం ఉన్నదా? దేవునిస్తున్న సంపాదనలో దేవుని వలన నీకు ఆరోగ్యం ఉన్నది, ఆయుష్ ఉన్నది, ఎంతో కొంత ఉద్యోగం ఉన్నది, కావలసిన వాటిని సమకూరుస్తున్నావు. కానీ ఆ సమకూరుస్తున్న సంపదను బట్టి లేని వాని పట్ల నీ ముఖాన్ని తిప్పుచున్నావా? వాళ్ళు కనబడగా నీ ముఖాన్ని కప్పేసుకుంటున్నావా? వారి వైపు నీ చూపులు వెళుతున్నాయా? అయ్యో, దేవుడు నాకు ఇంత ఇచ్చాడు కదా, ఇంతలో కొంతైనా నేను లేని వారి కొరకు ఖర్చు పెట్టగలుగుతున్నానా? నా సంఘము వెలుపల బంధువులు, సహోదరుల మధ్య లేనివారు, కనీస వసతులు లేనివారు అనేకులు ఉన్నారు. వారికి నేను ఎంతవరకు ఆదరణ కలిగించేదిగా నేను ఉంటున్నాను? ఎంతవరకు వారికి నేను సపోర్ట్ ఇవ్వగలుగుతున్నాను? ఎంతవరకు నేను వారిని ముందుకు నెట్టగలుగుతున్నాను? అలాంటి ప్రేమ మనలో కనబడుతున్నదా? ఈ లోకపు జీవనోపాధి కనుక నీవు ఉంటే, నీవు సహోదరుల ఎడల కనికరము చూపించాలి.
కనికరము చూపించాలి. ఎవరు కనికరము చూపిస్తారో, ఎవరు సహోదరులను ఆదుకుంటారో వారిలో ప్రేమ ఉన్నది. తర్వాత 18వ వచనం చూస్తే, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతో ప్రేమిద్దాము. ఈరోజు కేవలము మాటలు ఎక్కువైపోయాయి, నాలుకతో ఇచ్చే వాగ్దానాలు ఎక్కువైపోయాయి, కానీ తీరా చేయాల్సిన పరిస్థితులు వచ్చేసరికి మన చేతులు ముడుచుకుపోతున్నాయి. చూడండి, అందుకే క్రియతో ప్రేమించండి, క్రియతో ప్రేమించండి. ఎవరు క్రియలు కలిగి ప్రేమిస్తారో వారి యందు నా యొక్క సన్నిధి ఎల్లప్పుడూ కూడా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్న మాట. ప్రేమ కలిగి ప్రవర్తించండి. ఇది కేవలం ఈ కాలంలో కాదు, ఆ కాలంలోనైనా, ఏ కాలంలోనైనా, చివరికి హెచ్కెల్ కాలంలోనైనా, ప్రతి కాలంలో మనుషులు కేవలము నోటి ద్వారా మేము ఉన్నాం ఏం కాదంటున్నారు, కానీ తీరా ఆ సమయం వచ్చేసరికి, ఆపద వచ్చేసరికి, ఆ ఇబ్బంది వచ్చేసరికి చేద్దాం అనుకున్నామండి, కానీ కాలేదు మన వల్ల. ఈజీగా మనం పక్కకు తప్పించుకునే మాటలు మాట్లాడుతూ ఉంటాం. అందుకే హెచ్కెల్ గ్రంథం 33వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మనం చూద్దాం పిల్లారా. హెచ్కెల్ గ్రంథము 33వ అధ్యాయము 30వ వచనము 31వ వచనం చూద్దాం ఒకసారి. హెచ్కెల్ గ్రంథం 33వ అధ్యాయము 30వ వచనం చూస్తే, మరియు నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారములందును నిలవబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే ఈ జనులు ఏమని మాట్లాడుకుంటున్నారనంటే, ఒకరినొకరు చూచి పోదము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతము రండి అని చెప్పుకొనుచున్నారు. రండి, వెళ్దాం రండి. దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడో, దేవుడు ఈరోజు మనకి ఎలాంటి వాక్యం చెప్పబోతున్నాడో వెళ్ళి చూద్దాం రండి, దేవుని మాటలు విందాం రండి అని అనేక మంది దేవుని మందిరానికి వస్తున్నారు. కానీ కింద మాట్లాడుతున్నాడు దేవుడు 31వ వచనములో, నా జనులు ఎలా ఉన్నారనంటే ప్రేమ లేని వారుగా ఉన్నారు. సంఘానికి రావడంలో ఏమాత్రము కూడా చక్కగా ముందుకెళ్ళిపోతారు, కానీ సంఘానికి అందరూ వస్తారు, కానీ సంఘంలో ఎన్నో మాటలు వింటారు, కానీ నా మాటలు వింటారు, కానీ సంఘమునకు వెలుపలికి వెళ్ళిపోయిన తర్వాత కేవలము వారి క్రియలు ప్రేమ కలిగి లేవు. 31వ వచనములో, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. ఎంత మాట ఇది! ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఇది నా గురించి చెప్పారా, ఫలానా వాళ్ళ గురించి చెప్పారా. కొన్ని వచనాలు చదువుతూ ఉంటే కొంతమంది ఫేసులు కనబడతా ఉంటాయి. నిజం, బైబిల్ మీరు మనసు పెట్టి చదవండి. బైబిల్ మీరు మనసు పెట్టి చదువుతూ ఉంటే కొన్ని వచనాలు కనబడుతూ ఉంటే, కొన్ని వచనాల్లో మనమే దొరికిపోతాము, మరికొన్ని వచనాల్లో మన సహోదరులు కానీ, సహోదరులు కానీ, చుట్టాలు కానీ, బంధువులు కానీ, పక్క చర్చలో ఉన్న ఆత్మీయులు కానీ, ఆ పాస్టర్ కానీ, ఈ పాస్టర్ కానీ దొరికిపోతారు ఈజీగా. వాక్యానికి ఉన్న గొప్పతనం అది. ఈ జనులు తగిన విధముగా వస్తారు, కానీ వారు ఎలా ఉన్నారనంటే నా మాటలు వింటారు, నా జనులైనట్టుగా. ఇదిగో ఓ నరపుత్రుడా, నా జనులు రాదగిన విధంగానే వస్తారు. వచ్చి ఏం చేస్తారు? నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుంటారు. నీవు కూడా వాక్యం చెబుతావు, వాటి మాటలు వారు వింటారు, కానీ నీ మాటలు విందురు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. వారి నోటితో ఎంతో ప్రేమను కనపరచుదురు, కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. పలానా బ్రదర్కు సహాయం చేస్తే నాకేంటి లాభము, పలానా అక్కకు సహాయం చేస్తే నాకేంటి లాభము. క్రైస్తవ్యం అంటే లాభాన్ని కోరేది కాదు. క్రైస్తవ్యం అంటే త్యాగాలతో కూడినది. నోట్ దిస్ పాయింట్. క్రైస్తవ్యం అంటే లాభాలను సంపాదించుకునేది కాదు. క్రైస్తవ్యం అంటే స్వప్రయోజనము కోరేది కాదు, స్వలాభమును కోరేది కాదు. క్రైస్తవ్యం అంటే, మీరు బైబిల్ చదవండి, బైబిల్ ఉన్న భక్తులను చూడండి, వారి జీవితాలు ఎప్పుడు కూడా త్యాగాలే ఉన్నాయి, కానీ లాభాలు లేవు. ఈరోజు దేవుని సన్నిధికి మనము లాభం కొరకు వస్తున్నామా, దేవుని సన్నిధికి మనము త్యాగపూరితలుగా మారడానికి వస్తున్నామా? అనేక మంది అగ్నిలో పడిపోతూ ఉంటే వాళ్ళందరిని రక్షించడానికి ఆదిమ సంఘంలో ఉన్న కొద్ది విశ్వాసులు వారి చరస్థిరాస్తులను అమ్మి అనేకులకు సువార్తను ప్రకటించడానికి వారి ఆస్తంతా ఖర్చు పెట్టేశారు. ఎంత గొప్ప త్యాగాలు చెప్పండి. అనేకులకు సువార్త ప్రకటించడానికి ఈ అపోస్తలులందరూ కూడా హతసాక్షులుగా మారిపోయారు. ఎంత గొప్ప త్యాగం చెప్పండి. కేవలం మన ప్రేమ నోటి ద్వారా ఉంటే ఏం ప్రయోజనము? నా జనులు రాదగిన విధంగానే వస్తారు, చక్కగా నీ ఎదుట కూర్చుంటారు, నీ మాటలు వింటారు, కానీ ఆ మాటలు ప్రవర్తించరయ్యా. హెచ్కేలు
ఈ జనులకు నువ్వు ఎంత చెబుతున్నావో వాళ్ళకి నీ మాట ఎప్పుడు అర్థమవుతుంది చెప్పనా? 32వ వచనంలో, ఒకానొక రోజు వారికి దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ తగిలిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, ఎస్, నా మధ్యలో ఒక సేవకుడు ఉండి నా ఆత్మీయ జీవితాన్ని సరిచేయడానికి నా సేవకుని ద్వారా దేవుడు ఎన్నో మాటలు నాకే చెప్పించాడు. ఆ రోజు నా మట్టి బుర్రకు ఆ మాటలు నాకు బోధపడలేదు. కానీ ఈరోజు కష్టాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని శ్రమలు అనిపిస్తున్నాను. మన శ్రమల్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి చెప్పనా? మన ప్రవర్తనే, మన క్రియలే. 32వ వచనంలో కూడా చూస్తే, నీవు వారికి వాద్యముగా బాగుగా వాయించుచు, నీవు వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారిని మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. తర్వాత, అయినను ఆ మాట నెరవేరును, అది నెరవేరగా ప్రవక్త ఒకడు తమ మధ్య ఉండునని వారు అప్పుడు తెలుసుకుంటారు. దేవుని యాక్షన్ ప్లాన్ వచ్చేసిన తర్వాత, అందరూ కటకటాల్లోకి వెళ్ళిపోయి శ్రమపడుతున్న తర్వాత, అయ్యో ఒకప్పుడు మా మధ్య సేవకుడు ఉండి ప్రవక్త ఉండి ఎన్నో మాటలు మా మేలు కొరకు బాగు కొరకు చెప్పారు కదా, మేము వినలేదే, అందుకే మా జీవితాలు ఇలా తగలడ్డిపోయాయని అప్పుడు సేవకుడు చెప్పిన దేవుని మాటలు శ్రమల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తారు. విషయం ఏంటంటే, ఆ దుఃఖకరమైన వేతనకరమైన అగాధ స్థలంలోకి వెళ్ళిపోయిన తర్వాత మరలా రిటర్న్ రావడం అనేది చాలా కష్టము. లోక సంబంధంగా కొన్ని ఏండ్ల తర్వాత మరలా పైకి రావచ్చు. ఆత్మీయంగా చూస్తే పతనం అయిపోతే మరలా పైకి రావడము కొన్ని సందర్భాల్లో అసాధ్యమైపోతుంది ప్రియులారా. అందుకే మన జీవితాల్లో యోహాను సువార్త 3:16 ఎంత ముఖ్యమో, మొదటి యోహాను పత్రిక 3:16 కూడా అంతే ముఖ్యము. ఒకటేమో మనం బాగా ఎరిగిన వచనము, మనమేమో క్రియలలో కార్యాలలో దాన్ని నెరవేర్చుట్లో మరిచిపోతున్న వచనం అదే అన్నాడు కదా, వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయము లాభం అపేక్షించుచున్నది. ఎవరైనా వచ్చి కష్టాల్లో ఉన్నారంటే ఆ సమయంలో మనం వారిని ఆదుకోగలిగిన పరిస్థితి మనకుంటే మనం ఏం చేస్తాం చెప్పనా? ప్రార్థన చేస్తామండి, ధైర్యంగా ఉండండి, అవునా కదా? మన దగ్గర ఆల్రెడీ ఎవరైనా ఆపదలో ఉన్నవారు మన దగ్గరకు వచ్చారు, పర్వాలేదు, నేను ఈరోజు వారిని ఆదుకోవడం వల్ల నేనేం నష్టపోను అనే పరిస్థితులు మనకు ఉంటాయి. ఒకవేళ నష్టపోయినా సరే దానివల్ల నేను పెద్దగా నాకేం దెబ్బ కాదు, మరలా నేను కోలుకోగలను అనే పరిస్థితులు కొన్ని ఉంటాయి. అలాంటి పరిస్థితులలో మన దగ్గర ఆల్రెడీ కొంత ధనం ఉన్న తర్వాత కొందరు వచ్చి మనల్ని వారి ఆపదలను బట్టి, ఇబ్బందులను బట్టి, తిండి లేని దాన్ని బట్టి, నీళ్ళు లేని దాన్ని బట్టి, వస్త్రాలు లేని దాన్ని బట్టి, ఖైదీలో ఉన్నదాన్ని బట్టి కానీ, చెరసాల్లో ఉన్నదాన్ని బట్టి కానీ, దిగంబరత్వం ఉన్నదాన్ని బట్టి కానీ వారు వచ్చి మనల్ని అడిగారు. మన దగ్గర ఆల్రెడీ చేయగలిగిన స్తోమత ఉండి కూడా మనం చేయకపోతే ఆ సమయంలో మనం ఉపయోగించే భారీ డైలాగ్ ఏంటంటే, ఏం కాదు, దేవుడు ఉన్నాడు, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండని గోడల మీద కూడా మన ఇళ్లలో కనబడతా ఉంటాయి. క్యాలెండర్లో కానీ లేదంటే ఫ్రేమ్స్లో కానీ గోడల మీద ప్రార్థనల యందు మీరు పట్టుదల కలిగి ఉండండి. ఎవరైనా వచ్చే బలహీనలు వచ్చి వాళ్ళ పరిస్థితి చెబితే ఏం కదని ప్రార్థన చేస్తామన్నాడు. కానీ వాక్యము ప్రార్థన చెయ్యండి అని చెప్పిన తర్వాత వారిని మీరు ఆదుకోండి అని కూడా రాశాడు. చూద్దాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక, ప్రేమ గురించే. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమా పత్రిక 12వ అధ్యాయములో మనము 12వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళరా. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మనం 12వ వచనం చూస్తే, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండండి. శ్రమల్లో ఉన్న వారికైనా ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండండి. వెరీ నెక్స్ట్ రిఫరెన్స్ ఏముంది చెప్పండి? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందొచ్చు, శ్రద్ధగా మీరు ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మనకేంటంటే రోమాపత్రిక 12 తీసుకుంటాం కానీ రోమాపత్రిక 12:13 ఎందుకు తీసుకోము? అర్థమవుతుందా? మన జీవితాల్లో కొన్ని వచనాలు మనకు బాగా ఇష్టం, మరికొన్ని వచనాలు మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాము? కొన్ని వచనాలేమో చాలా తొందరగా వచ్చేస్తే డైలాగుల రూపంలో, మరికొన్ని వచనాలు ఎందుకు క్రియారూపకముగా మనం ఎందుకు వాటిని ఆచరణలోనికి తీసుకురాలేకపోతున్నాం? అందుకే యోహాను భక్తుడు అన్నాడు,
ఆచరణాత్మకంగా మీకు సాధ్యమయ్యే కారణము దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మీరు కూడా మీ సహోదరులు మీరు అంత ప్రేమించాలి. అది అందులో ప్రేమ ఉన్నది, అందులో ప్రేమ ఉన్నది, అందులో ప్రేమ ఉన్నది. శ్రమలను బట్టి ప్రార్థన చేస్తున్నారు కదా, శ్రమల నుంచి వారిని బయటకు తీసుకురావడానికి వారి యొక్క అవసరతలో మీరు ఆదుకోనండి, 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 ఆదుకోనండి. ఆదుకోవాలి. ఆదుకొనుటయే ప్రేమ. అలా కదండి, ఆదుకుంటే నన్ను మోసం చేస్తాడనంటే మనిషి మోసం చేస్తాడని దేవుడు మోసం చేయడుగా. సార్ నో, మనుషులు మోసం చేస్తారేమో, మనుషుల చేతులు మనం మోసపోవచ్చేమో. దేవుని వాక్యాన్ని మనం పాటించడం వల్ల, దేవుని వాక్యాన్ని ప్రకారంగా మనం ఆచరణాత్మకంగా ఒకరికి హెల్ప్ చేయడం వల్ల ఒక వ్యక్తి మనల్ని మోసం చేస్తాడేమో, కానీ దేవుడు మోసం చేయడుగా. డబ్బులు పోయిన తర్వాత దేవుడు ఏంటండి అంటారు చాలామంది. డబ్బులే పోయిన తర్వాత దేవుడేంటి? క్రిస్టియన్స్ కూడా ఎవరైనా అప్పిచ్చి ఆ అప్పు మళ్ళీ తిరిగి పొందుకోకపోతే అప్పు ఎవరైతే ఇచ్చారో నేను క్రైస్తవుని కదని మర్చిపోయి విచిత్రమైన భాష ఉపయోగిస్తారు. బూతులే ఉంటాయి కొన్ని సందర్భాల్లో బూతులే ఉంటాయి. భాష సరిగా లేదు. మనం ఎప్పుడు దుఃఖపడాలి, ఎప్పుడు మనం బాధపడాలి? లోకమంతా తృణీకరించేసిన బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు తృణీకరించకుండా మన జీవితాలు మనం చక్కదిద్దుకోవాలి. అలాంటి వారి గురించే యేసుక్రీస్తు వారు చెప్పాడు. అలాంటి వారి గురించే యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎడమవైపు ఉన్న వారి గురించి మాట్లాడాడు. ఎడమవైపు ఉన్న వారి గురించి మాట్లాడాడు యేసుక్రీస్తు వారు. ఏమన్నారు? ఎడమ వైపున ఉన్నవారులారా, మీ కొరకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఎందుకు ప్రభువా? మేము ఎవరికి అన్యాయం చేయలేదు కదా. ఎందుకు ప్రభువా? మేమెవరికి ఆపద చేశాము? మేమెవరికి అన్యాయం చేయలేదు. మేము భక్తులు చాలా బాగున్నాము, ప్రతిరోజు చర్చికి వచ్చాము, ఆరాధించాము, ప్రార్థన చేశాము, పాటలు పాడాము, వాక్యం విన్నాము, వాక్యం కూడా చెప్పాం ప్రభువా, కానుకలు కూడా వేసాం ప్రభువా, మీటింగులు పెట్టించాం ప్రభువా, మీటింగులు కూడా మేము అటెండ్ అయ్యాం ప్రభువా అంటే అంటున్నాడు. ఎడమవైపు ఉన్నవారు ఏ పాపము చేశారని చెరసాల్లోకి వెళ్ళిపోయారు చెప్పండి. ఎడమ వైపున ఉన్నవారు ఏ పాపము చేశారని నరకానికి జారిపోతున్నారు చెప్పండి. మేలు చేయలేదు వాళ్ళు. ఏ మేలంటే వారి ఎదుట కనీస అవసరాలు లేని, కనీస అవసరతలు తీరని స్థితిలో ఎవరైతే ఉన్నారో వారిని చూస్తూ అలానే ఉండిపోయారు. కానీ అయ్యో ఈ వ్యక్తి ఆహారం లేకుండా ఉన్నాడే, ఆ వ్యక్తి ఆహారం పెడితే బాగుండును అనే ఆలోచన రాలేదు. అయ్యో ఈ వ్యక్తి దాహముతో ఉన్నాడే, ఈ వ్యక్తికి నీళ్ళు ఇద్దాము అనే ఆలోచన రాలేదు. మరికొంతమంది అయ్యో ఈ వ్యక్తికి సరిగ్గా వస్త్రాలు సరిగా లేవే, ఈ వ్యక్తికి వస్త్రాలు ఇద్దామనే ఆలోచన ఈ ఎడమవైపు ఉన్న వారికి రాలేదు. ఈ వ్యక్తి చెరసాల్లో ఉన్నాడే, ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడే, ఆ వ్యక్తిని మనం ఎలా ఆదుకోవాలి అనే ఆలోచన ఈ ఎడమవైపు ఉన్న వారికి రాలేదు. ఈ ఎడమవైపు ఉన్నవారు రోగులను చూస్తున్నారు కానీ రోగులను పరామర్శించట్లేదు. రోగుల యొక్క అవసరతలు ఏవైతే ఉన్నావో ఆ అవసరతలను తీర్చడం లేదు. కుటుంబాల్లో పెద్దలు బాగా నిర్లక్ష్యం చేయబడతారు, ప్రత్యేకించి అనారోగ్య పరిస్థితులలో. తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ. అలాంటప్పుడు మన బాధ్యత మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు అనారోగ్యం వస్తే మనం ఎలాగైతే రెస్పాండ్ అవుతామో మన వారికి, మన కుటుంబ సభ్యులకు, మన సంఘస్థులకు, మన బంధువులకు, మన చుట్టాలకు, మన స్నేహితులకు ఎవరికి ఎలాంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా మనం అలాగే రెస్పాండ్ అవ్వాలి. అందులో ప్రేమ ఉన్నది, అందులో ప్రేమ ఉన్నది. అందుకే అన్నాడు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 25వ అధ్యాయము 40 వచనం చూస్తే, మత్తయి సువార్తలోని 25వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. 41వ వచనం చూస్తే, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, మీరెందుకు శపింపబడ్డారనంటే నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దప్పికొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు. నేను పరదేశినై ఇంటిని, మీరు నన్ను చేర్చుకోలేదు. దిగంబరనై ఇంటిని, నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై ఇంటిని, చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు. రోగినై ఇంటిని,
మీరు నన్ను పరామర్శించలేదు. అయ్యో ప్రభువా, నీవెప్పుడు ఆకలి కొని ఉన్నావు, నీవెప్పుడు తగ్గిపోయి ఉన్నావు, నీవెప్పుడు పరదేశమై ఉన్నావు, నీవెప్పుడు దిగంబరిగా ఉన్నావు, నీవెప్పుడు చెరసాల్లో ఉన్నావంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, అందుకు ఆయన మిక్కిలి అల్పులైన అంటే కనీస అవసరతలు తీరని వారు నీ కళ్ళెదుట ప్రతిరోజు ఎంతోమంది తిరుగులాడుతున్నారు కదా, వారు ఎందుకు వచ్చారు చెప్పనా నీ ఇంటి చుట్టూకు? నీ ఇంటి ముందుకు వాళ్ళు ఎందుకు వచ్చారనంటే నీవు అన్నం పెడతావని, నీ వస్త్రం ఇస్తావని, నీవు నీళ్ళు ఇస్తావని, నీవు వాళ్ళకి రోగిగా ఉంటే నీవు వారిని పరామర్శిస్తావని, వారిని నీవు ఆదుకుంటావని నీ దగ్గరికి నేనే పంపించాను. నీవు వారిని పో అన్నావు కానీ దగ్గరకు చేర్చుకుని వారి యొక్క మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నావో, మినిమం అవసరతలు ఏవైతే ఉన్నావో, కనీస అవసరతలను ఎవరైతే తీర్చలేదో అలాంటి వారిని 41వ వచనములో అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి. చూసారా, ఎదుటి వారి యొక్క కనీస అవసరతలు మన వల్ల తీర్చబడకపోతే వారు చెయ్యి చాచి అడిపి, అమ్మ కొంచెం అన్నం ఉంటే పెట్టండి, కొంచెం నీళ్ళు ఇవ్వండి, కొంచెం ఇదిగో రోగం ఉన్నది, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, నన్ను ఆదుకోండి ఎవరైనా చెయ్యి చాచి అడిగితే, నోరు తెరిచి అడిగితే మనం ఆదుకోలేకపోతే కనుక మనము కూడా ఎడమ వైపున ఉన్న వారి జాబితాలోకి వెళ్ళిపోతాం. ఎవరైతే కనీస అవసరతలండి, కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రభు మాట్లాడుతున్నాడు కనీస అవసరతలు, మినిమం నీడ్స్. ఈరోజు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో కనీస అవసరతలు లేని వారు ఎంతోమంది ఉన్నారు. చలికి వణికిపోతుండ్రు రోడ్ల మీద పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆహారం భుజించలేని స్థితిలో అనేకులు ఉన్నారు. కొన్ని హాస్పిటల్స్ ముందు చూస్తే చాలామంది ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటారు. ఆ ఆహారం కొరకు ఎంతో ఆత్రము కలిగి ఆనందంగా చూస్తారు, అక్కడ టేస్ట్ చూడరు. ఈరోజు ఈ ఫుడ్ నాకు దొరికిందా దొరకలేదా అంతే. ఈరోజు ఈ ఫుడ్ నాకు దొరికిందా దొరకలేదు, అందిందా అందలేదా. నేను కూడా తిన్నా. మా నాన్నగారికి మరి యాక్సిడెంట్ అయినప్పుడు విజయవాడలో ఉన్నాం కదా, కొన్ని సందర్భాల్లో కొంచెం దూరంలో ఉన్న మా అన్నయ్య వారి కుటుంబం వండుకొని వచ్చేవాడు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక వాళ్ళకి ఆహారము వండుకొని తీసుకురాలని పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరైతే కొన్ని ట్రస్టుల వారు వచ్చి, లేదంటే క్రిస్టియన్స్ ట్రస్టుల వారు కానీ, హిందూ ట్రస్టుల వారు వచ్చి వారు ఆహారాన్ని డొనేట్ చేసేవాళ్ళు, ఆహారాన్ని పెట్టేవాళ్ళు. ఆ ఆహారం నేను, నా భార్య, నా కుమారుడు మేము తిన్నాం ఆహారం. ఎందుకంటే అక్కడ మాకు వండుకోవడానికి లేదు. అలాగని హోటల్లో తిందామంటే ఆల్రెడీ పొద్దున టిఫిన్ హోటల్లో తినుంటాము. ప్రతిరోజు హోటల్లో తింటే డబ్బులు ఎన్ని ఖర్చు అయిపోతుంది చెప్పండి. 4-5 ఉన్నాం, అన్నయ్య కానీ, అమ్మ కానీ, నేను కానీ, భార్య కానీ, ఎంతోమంది. అందరం కూడా మేము హోటల్కి వెళ్ళి తింటే సరిపోవు డబ్బులు. 42 రోజుల పాటు ఉన్నాం. అలాంటి టైంలో నేను కూడా ఆహారాన్ని తిన్నాను, నా భార్య కూడా తిన్నదే. ఎందుకు దాచుకోవడం, ఇది సత్యం. అదే కనీస అవసరాలు లేని వారు మన కళ్ళెదుట అనేక మంది తారసపడుతూ ఉంటారు. వారికి మనము ఆహారం పెట్టే స్థితిలో ఉండాలి, వస్త్రం ఇచ్చే స్థితిలో ఉండాలి, నీళ్ళు ఇచ్చే స్థితిలో ఉండాలి. ఒక గ్లాసుడు నీళ్ళు ఇచ్చినా సరే దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. అలాంటిది మనల్ని ఆహారం పెట్టమంటున్నాడు, నీళ్ళు ఇవ్వమంటున్నాడు, లేదంటే వస్త్రాలు ఇవ్వమంటున్నాడు, రోగులు వస్తే ఎంతో కొంత సాయం చేయమంటున్నాడు, ఏదో ఒక రకంగా ఆదుకోమంటున్నాడు. కనీస అవసరాలు మన వల్ల తీర్చగలుగుతున్నామా? ప్రేమ అండి ఇది ప్రేమ. ఈరోజు చాలామంది ప్రసంగాలు వినడానికిను, ప్రసంగాల్లో తప్పులు వెతకడానికిను, ప్రసంగాలు చేయడానికి పరిమితం అయిపోయారు. కానీ ఆ ప్రసంగాల్లో ఏ ప్రేమ గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ ప్రేమను ప్రాక్టికల్గా చూపించడంలో అనేక మంది ఫెయిల్ అయిపోతున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎఫెసీ సంఘము. ఎఫెసీ సంఘము వాక్యాన్ని ఎరిగిన సంఘము, సత్యాన్ని ఎరిగిన సంఘము. సత్యాన్ని ఎరిగిన సంఘం మాత్రమే కాదు, కానీ ఎవరు అబద్ధ బోధన చేస్తున్నారు, ఎవరు ఈ వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, అపోస్తులు ఎవరు, అపోస్తులు కాని వారెవరు, నిజ సేవకులు ఎవరు, నిజ సేవకులు కాని వారెవరు, ఎవరు చెబుతున్న వాక్యం సత్యము, ఎవరు చెబుతున్న వాక్యం అసత్యమని అన్నిటినీ గమనిస్తున్నారు. కానీ ఒక్క విషయంలో వారు ఫెయిల్ అయిపోయారు. ఆ ఫెయిల్ అయిపోయిన విషయమే ప్రేమ. ప్రసంగాల్లో డోకా లేదు, ప్రసంగాలు వినడంలో డోకా లేదు. గొప్ప గొప్ప ప్రసంగాలు వింటున్నారు, గొప్ప గొప్ప ప్రసంగాలు చెబుతున్నారు, దేవుని ప్రేమ గురించి కూడా ఓదరగొడుతున్నారు. కానీ ఆ ప్రేమను చూపించాల్సిన సమయం వచ్చేసరికి ప్రేమ లేకుండా బ్రతికింది సంఘమే ఎఫెసీ సంఘము. చూద్దాం ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథంలోని 2వ అధ్యాయము 2వ వచనం నుండి చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే,
నీ క్రియలను, ఓ ఎఫెసు సంఘమా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఒకప్పుడు నీ క్రియలు తెలుసు, ఒకప్పుడు నీ కష్టము తెలుసు, ఒకప్పుడు నీ సహనము తెలుసు. అది నాకు తెలుసు. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనమును కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఒకప్పుడు నువ్వు అనేకమైన భారాలు భరించావు, అనేకమైన సందర్భాల్లో వాక్యానుసారంగా ప్రవర్తించావు, అనేకమైన భారాలు నీవు మోసావు. సంగమా, ఒకప్పుడు నీ భక్తి బాగుంది, అనేక మంది గురించి నువ్వు ఆలోచించావు. ఇప్పుడు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అంటే 4వ వచనంలో, అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద ఒక తప్పు మోపుతున్నాను. నీవు ప్రేమను కోల్పోయావు. ప్రేమ గురించి మాట్లాడుతున్నావు కానీ ప్రేమను నీవు చూపించలేకపోతున్నావు. చూసారా, అసత్య బోధకులు ఎవరో కూడా గుర్తుపట్టుకేంత గొప్ప జ్ఞానవంతం కలిగిన సంఘం ఇది. కానీ ఆ సంఘము ద్వారా ప్రేమ కార్యాలు జరగలేదు. అందుకే నీ మీద ఒక తప్పును మోపుతున్నాను. నీకున్న మొదటి ప్రేమ ఏదైతున్నదో దాన్ని తిరిగి సంపాదించుకో. నీ కుటుంబంలో నీ భార్య పట్ల నీకున్న మొదటి ప్రేమను నీవు తిరిగి సంపాదించుకో. నీ భర్త పట్ల నీకున్న మొట్టమొదటి ప్రేమ ఏదైతుందో దాన్ని సంపాదించుకో. మధ్యలో చాలా జరిగినాయా, వదిలేయి. వీళ్ళు కూడా జరిగాయి. అవకాశం ఇస్తున్నాడు దేవుడు, అవకాశం ఇస్తున్నాడు. 5వ వచనంలో, నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు నీవు చేసి మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను, నీవు చీకట్లోకి వెళ్ళిపోతావు, జాగ్రత్త. అవకాశం ఇస్తున్నాడు దేవుడు. మొదటి ప్రేమలను కొనసాగించండి. మొదటి ప్రేమ ఏంటి? వ్యాధి ఎందు, బాధ ఎందు, లేమి ఎందు, కలిమి ఎందు, ఆరోగ్యమందు, దుఃఖమందు, సంతోషమందు ఏది జరిగినా సరే ఎన్నడూ కూడా నిన్ను విడువను, ఎడబాయను. చేతిలో చెయ్యేసి చెప్పిన మాటది. కానీ కొన్ని అనార్థాల వల్ల, ఒకరి యొక్క చెడ్డ ప్రవర్తన వల్ల ఈరోజు మనుషుల మధ్య దూరాలు పెరిగిపోతున్నాయి. సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు. దానికి కారణం ఏంటంటే మనుషుల మధ్య ప్రేమ ఆవిరైపోతుంది. కుటుంబాల్లో భార్య మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య ప్రేమ అనేది ఆవిరైపోతుంది. ఎలా అయితే ఎలా? అందుకే అంటున్నాడు, మీకు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మీరు ఎరిగిన వారైతే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము, సహోదరుల నిమిత్తం మీరు ప్రాణం పెట్టండి. నేను అంటున్నాను, ప్రాణం పెట్టడం తర్వాత విషయం, ఫస్ట్ అన్నం పెట్టండి. ప్రాణము పెట్టేంత ప్రేమ అది తర్వాత విషయం. ఫస్ట్ అన్నము పెట్టేంత ప్రేమ దగ్గర స్టార్ట్ చేయండి. కనీస అవసరాలు అన్నాడుగా యేసుక్రీస్తు వారు ఏమో మాట్లాడారు? మినిమం నీడ్స్, కనీస అవసరతలు. నేను ఆకలి గొంటిని మీరు నాకు ఆహారం పెట్టారు, దప్పి గొంటిని నీళ్ళు ఇచ్చారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ప్రభువుకి పెట్టినట్టు కాదు, అది ప్రభు తిన్నట్టు కాదు. ఇదిగో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు పెట్టినట్టే నాకు పెట్టినట్టే. వాళ్ళు తింటే నా కడుపు నిండినట్టే, వాళ్ళు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్లే. మీరు వారిని ఆదరిస్తే మీరు నా ఆజ్ఞ మీరు పాటించినట్లే. ఎఫెసు సంఘం ఒకప్పుడు అనేక మంది భారాలు నీవు మోసావు, అనేక మంది భారాలు నీవు చక్కగా జ్ఞాపకము చేసుకున్నావు, అనేక మంది నీవు ఆదుకున్నావు. కానీ ఈరోజు ఏమైపోయింది? ఆ భారము. మనుషులకి 2 రకాల భారాలు ఉంటాయి. ఒక భారమేమో వారి సొంత భారాలు. సొంత భారములు అంటే వారి ఇంటి బాధ్యతలు కానీ, వారి ఇంటి సమస్యలు కానీ, వారి ఇంటిలో ఉన్న కఠినమైన పరిస్థితులు. క్రైస్తవుడికి దేవుడు పెట్టిన భారాలు 2 భారాలు. ఒకటి సొంత కుటుంబంలో ఉన్న భారములు, వారి పోషణే కానీ, వారి ఇళ్ళలో సమస్యలే కానీ, కఠిన పరిస్థితులే కానీ, ఇబ్బందుల పరిస్థితులే కానీ, శ్రమకాలాలే కానీ, వారి కుటుంబంలో ఏదైనా భారం ఉంటే ఇదిగో నువ్వు నిలబడాలి. ఎలా నిలబడాలి? వాక్యాన్ని బట్టి, ప్రార్థనను బట్టి, దేవుని యొక్క సహాయాన్ని కోరి, దేవుడిచ్చిన జ్ఞానం పొందుకొని క్రమశిక్షణ కలిగి డిసిప్లిన్తో నీ జీవితాన్ని ముందు కొనసాగితే నీకు 1000 రూపాయలు సంపాదించిన నీ జీవితము సస్యశ్యామలమే. నీ భారాన్ని నువ్వే మోసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే, నీ చుట్టూ అనేక మంది ఉంటారు, వారి భారాలను కూడా నీవే మోయాలి. ఒకని భారములు ఒకడు మోసుకోవాలి. అది క్రిస్టియానిటీ. మనం అంటాము, నాకే చాలా సమస్యలు ఉన్నాయండి, నేనెవడు సమస్య చూడాలంటే, నువ్వు ఎదుటోడు సమస్య చూడు, నీ సమస్య దేవుడు చూస్తాడు. నిజం అదే వాక్యం చెప్తుందే. రాసుకొచ్చినవి కావే, వాక్యం చెప్తుందే. గల్తీ పత్రిక
6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే, ప్రతి వాడును తన తన బరువు తానే భరించుకొనవలెను కదా. అయ్యా, నీ బరువు ఫస్ట్ నువ్వే చూసుకొని ఆయన, నీ భారం నువ్వు మొయ్, నీ కుటుంబ సమస్యలు ఇబ్బందులు ఏవైతే ఉన్నావో ఫస్ట్ నువ్వు మొయ్. వెరీ నెక్స్ట్ ఏం చేయాలంటే, అదే 6వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, 2వ వచనంలో, ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమాలను పూర్తిగా నెరవేర్చండి. ముందేమో నీ భారాలు నువ్వు మొయ్యి, తర్వాత ఒకని భారములు ఒకరు మోస్తే, ఇలాగ చేస్తే క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చినట్టు. చూసారా, అక్కడ కూడా యేసుక్రీస్తు వచ్చేసాడు. ఒకని భారంలో ఒకరు మోసుకున్న దగ్గర, ఒకని భారంలో ఒకరు సహించుట ఎదుట అక్కడ క్రీస్తు ఎంటర్ అవుతాడు. ఎందుకంటే మత్తయి సువార్త 25లో చెప్పాడుగా, వాళ్ళకి చేస్తే నాకు చేసినట్లే. అప్పుడు క్రీస్తు యొక్క నియమాన్ని ఆయన ఏర్పాటు చేసిన మరి నియామకం ఏదైతే ఉన్నదో దాన్ని మీరు సంపూర్తిగా చేసిన వారు అవుతారు. ఈ క్రమంలో మీరు గమనించండి, మన భారముల కొరకు మనం కష్టపడాలి. ఇదే అధ్యాయంలో ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే 10వ వచనం చూస్తే, కాబట్టి మనకు సమయము దొరికినది కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేద్దాం. ఏమంటే చెప్పండి, మొదటేమో అందరి ఎడల మేలు చేయండి, మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయాలి. విశ్వాస గృహం అంటే సంఘము. ముందు నీ వల్ల అందరి వల్ల అయితే నీ వల్ల అయితే అందరికీ చేయి హెల్ప్. లేదు, వారిలో నీ సంఘస్థులుంటే విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడిలా మేలు చేయాలి. అందులో ప్రేమ ఉన్నది, అందులో ప్రేమ ఉన్నది. మనకు యోహాను సువార్త 3:16 గుర్తుంది. మొదటి యోహాను పత్రిక 3:16 మనం మర్చిపోతున్నాము. సంతోషించేవారితో సంతోషిస్తున్నావు కదా. సంతోషించేవారు పిలిస్తే సంతోషిస్తామా? మరి ఏడ్చేవాడు పిలిస్తే ఏడ్చేవాడు దగ్గర మనం ఎందుకలని చెప్పండి. చచ్చిపోతే ఏడవడం కాదు, నాకు ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయని కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ఏడవడం అంటే దుఃఖపడుతూ ఉంటారు. బైబిల్ ఏడవడం అన్నది కాబట్టి నేను కూడా ఏడవడమని అన్నాను. బాధపడకండి. దుఃఖపడేవాళ్ళు ఉంటారు, వారితో దుఃఖపడమని చెప్పింది. చూద్దాం ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం చూద్దాం ప్రియులారా. 15వ వచనం చూస్తే, రోమపత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చూస్తే, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడవండి. అదే క్రిస్టియానిటీ. మా ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటున్నాం, భోజనాలకు రమ్మంటే వెళ్ళిపోతాం. నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, దయచేసి ఏదైనా సలహా చెప్తా, దాన్ని నాకు ఏదైనా ఆదుకుంటామంటే నో. ఒకవేళ వెళ్తే మనలో ఎక్కడ డబ్బులు అడుగుతారని, వెళ్తే మనలో ఎక్కడ హెల్ప్ అడుగుతారని మనం వెళ్ళని చూడండి. అలా కాదు, మేము ఫంక్షన్ చేసుకుంటామంటే తొందరగా వెళ్ళిపోతాం కదా. నాకు బాగా ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, నాకు వచ్చి కొద్దిసేపు మాట్లాడు, నాకు ఒక మార్గాన్ని చూపించు, ఏదైనా ద్వారము తెరువు, ఏదైనా ప్రేమ చూపించు, ఆదుకో అంటే కనుక వెళ్తామా? వెళ్ళాం. వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసిన వెళ్ళాం. ఎందుకంటే ఒకరు మన మీద డిపెండ్ అవుతున్నారని బాగా గమనించండి. ఒకరు మన మీద డిపెండ్ అవుతున్నారనంటే ఆ సమయంలో కనుక మనం రెస్పాండ్ అవ్వకపోతే, బాగా గమనించండి, ఒకరు మన మీద ఆధారపడుతున్నప్పుడు, ఒకరు మన మీద డిపెండ్ అవుతున్నప్పుడు వారి యొక్క శ్రమను బట్టి, ఇబ్బందిని బట్టి, వాళ్ళ శ్రమ మనకు తెలిసి వీళ్ళు మనం ఆన్సర్ చేస్తే, ఫోన్ ఆన్సర్ చేస్తే కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్తే కానీ నా జేబుకి ఎంతో కొంత చిల్లు పెడతాడు మనకు అర్థమైతే కనుక, అలాంటి సమయంలో వారిని మనం నిర్లక్ష్యం చేసామనుకోండి, దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. జాగ్రత్త. ఎందుకంటే సంతోషించేవారితో సంతోషించమని చెప్పిన దేవుడు ఏడ్చేవారితో కూడా మీరు ఏడవాలి. అది క్రిస్టియానిటీ అంటే. క్రైస్తవ్యం అంటే ఎల్లప్పుడు కూడా ఏం కాదు, గాడ్ బ్లెస్ యూ, ప్రార్థన చేస్తాను, అది మాత్రం కాదు. అది కావాలి, పరిశుద్ధుల అవసరతలో మీరు ఆతిథ్యం ఇవ్వాలి. మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారికి మీరు మేలు చెయ్యాలి. ఒకని భారములో ఒకరు ఏదైతే ఉన్నదో భరించడము, అందులో మీకు ప్రేమ కనబడుతుంది. అదే ప్రేమ కలిగిన లవ్ యాక్టివిటీస్, ప్రేమ కార్యాలు. ఇక్కడ వేషధారణ ఉండకూడదు. ఏం కావాలని అడుగు బ్రదర్, నేను చేసుకుంటా. తీరా అడిగే సమయానికి నా దగ్గర కూడా నేను
నిజంగా లేకపోతే ఓకే, ఎవరేం చేయలేరు. నిజంగా లేకపోతే ఎవరేం చేయలేరు. చేయగలిగే అవకాశం ఉండి కూడా మనం చేయలేకపోతే కనుక అది ఖచ్చితంగా దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో మనము పాపము చేసిన వారమే అవుతాము. క్రైస్తవ్యం అంటేనే బీదలను ఆదుకునేది. ఈరోజు భారతదేశం ఈ స్థితిలో రావడానికి గల కారణము ఒకనాటి మిషనరీసు ఈ దేశంలోనికి ప్రవేశించి ఎంతోమంది బీదలను ఆదుకున్నారు. ఈరోజు క్రైస్తవం ఎంతగా ప్రబలిపోవడానికి గల కారణం చెప్పండి. ఎంతోమంది బీదలను ఆదుకుని ఇదిగో ఇది దేవుని ప్రేమ అని చూపించి దేవుని పరిచయం చేసేసారండి. ఈ క్రిస్మస్ కూడికలు కూడా ఎందుకంటే ఇది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎలా ఉంటుందో వినిపించాలి. దేవుని ప్రేమ ఎలా ఉండాలో క్రియల్లో కూడా చూపించాలి. చూపించుట కొరకే ప్రతి కార్యము దేవుని ప్రేమను చూపించడానికే. మరొక మాట చూసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. రోమపత్రిక 15వ అధ్యాయములో మొదటి 2-3 వచనాలు చూద్దాం ఒకసారి. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక, ఏమన్నాడు? బలహీనుల దౌర్బల్యం అంటే ఇక్కడ బలహీనుల యొక్క బలహీనతలను భరించుటకు బద్ధులమై ఉన్నాము, అందుకు మనము పిలువబడ్డాము. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ఏమన్నాడు చెప్పండి? నీవు ఈ లోకపు జీవనోపాధి గలవాడవయ్యుండి అవసరత కలిగిన వారికి కనికరము నువ్వు చూపకపోతే నీలో ప్రేమ లేదు కదా. నీకు ఒక ఉద్యోగం ఉంటే దాన్ని బట్టి లేని వాడికి నువ్వు ఆదరించాలి కదా, అందులో ప్రేమ ఉన్నది కదా. అందుకే బలవంతులమైన మనము, అక్కడికక్కడ పోషింపబడుతున్న మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతను సంతోషపరచవలను. ఇందులో ప్రేమ ఉన్నది. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు కానీ ఆయన అనేకులను ఆయన సంతోషపరిచాడు. అది ప్రేమ అంటే. ప్రతి వచనం చూడండి, యేసుక్రీస్తుకి లింక్ చేసేస్తున్నారు వీళ్ళు. ప్రతి వచనం వెనకాల యేసుక్రీస్తు లింక్ అయిపోతున్నాడు. ఎందుకంటే క్రీస్తు అలాగే చేశాడు. క్రీస్తు నియమాన్ని మనం నెరవేర్చాలి. బలహీనుల యొక్క బలహీనతల్లో మనం వారిని ఆదుకోవాలి. అందులో ప్రేమ ఉన్నది. క్రియ అన్నాడు. క్రియ నోటి మాటలో ఐ లవ్ యూ చెప్పుకోవడం ఈజీ, అవునా? భార్య దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అంటే ఈజీ. కానీ భార్య బలహీనమైన సమయాల్లో ఉండగా, తన అనారోగ్యం పరిస్థితుల్లో ఉండగా తనను ఆదుకోవడము, ఆదరించడము, తనకి ప్రేమ చూపించడము, ఆ ప్రేమ క్రియారూపకంగా చూపించడము ప్రత్యేకమైనది కాదా? అవును. ఎందుకు బలహీన ఉంటుంది? బలహీనమైన ఘటం మరి భార్య అంటే. ఏదో పెళ్లి రోజునో బర్త్డేకో ఐ లవ్ యూ అని సింబల్స్ పెట్టుకుంటే కాదు. అర్థమవుతుందా? ఫోన్ కాల్స్లో కూడా ఐ లవ్ యూ సింబల్స్ పెట్టుకుంటే కాదు. అది కాదు ప్రేమ అంటే. నిలువెత్తు ప్రేమ అనేది మనలో నుంచి ఉప్పొంగిపోవాలి. నా భార్యకు నేనంటే ఎంత ఇష్టమో, నాకు నా భార్య అంటే ఎంత ఇష్టమో. ప్రేమ అండి, ప్రేమ. ఈరోజు మనుషుల మధ్య ప్రేమలు లేవు చూడండి. బయటోడు వచ్చి ఇంటాయన్ని బ్రదర్ అని పిలుస్తూ ఉంటే ఇంటావిడ మాత్రము ఇంటాయన్ని పేరు పెట్టి పిలుస్తుంది. ఎక్కడుంది ప్రేమ చెప్పండి? రమేష్ గారు ఉన్నారా అంటే నో. రమేష్ అని ఉన్నాడా అంటే రమేష్ లేడండి, బయటికి వెళ్ళాడండి. అర్థమవుతుందా? భర్తలను పేరు పెట్టి పిలిచేస్తున్నారు ఈరోజు. అది ప్రేమ కాదు. అది ప్రేమ కాదు. మేము ప్రేమించుకున్న ఫస్ట్ నుంచి అలాగే పెళ్లి చేసుకున్నామంటే అది నీ ప్రేమ. పెళ్ళి వివాహము కాక ముందు వరకే. వివాహమైన తర్వాత నీ యజమానుడు అవుతాడు, నీకు భర్త అవుతాడు. భర్త ప్లేస్లో ఉన్నాడు, నీకంటే ఉన్నతమైన వాడుగా, నీ అధికారిగా నీ యజమానుడు ఉన్నాడు. కాబట్టి నీ అధికారి, నీ యజమాని నీవు గౌరవించుకోవాల్సిందే. అది బైబిల్. అందులో ప్రేమ ఉన్నది, పిలుపులో ప్రేమ ఉన్నది. అబ్రహామును శారమ్మ ఏమని పిలిచి చెప్పండి? ఏ అబ్రహాం అన్నదా? యజమానుడా. చూసారా? యజమానుడా అంటే ఎంత గొప్ప ఆధిక్యత అది. యజమానుడు.
ఆ గుణము పరలోకపు తండ్రి గుణం. అది దేవుడు మనందరికీ యజమానుడైతే, ఇంటికి యజమానుడిగా భర్త ఉంటే ఆ యజమానుడు మనము గౌరవంగా పిలుచుకోవాలి. అందులో ప్రేమ ఉన్నది. పిలుపులోనే ఫెయిల్ అయిపోతే క్రియల్లో ప్రేమ ఎక్కడ ఉంటుంది చెప్పండి? అదే అందుకే మన జీవితాల్లో చిన్న చిన్న విషయాల్లోనే కనీస అవసరాలు అన్నాడు కదా, మినిమం నీడ్స్, మినిమం కాల్స్, మినిమం పిలుపులు ఏవైతే ఉన్నావో అక్కడే మనం ఫెయిల్ అయిపోతే మ్యాక్సిమం ప్రేమ ఏదైతే ఉందో ఆ మ్యాక్సిమం ప్రేమను మనం ఎక్కడ చూపించగలం చెప్పండి? ఇది వాక్యం. ఇది ఎవరినో బాధపరచబడ్డానికి చెబుతున్న మాటలు కాదు. మన జీవితాల్లో పరివర్తనం చెంది మార్పు చెందాలి. రేపే మన చివరి దినం అయితే ఇదిగో వెళ్ళిపోవడానికి సిద్ధం ప్రభు అనాలి. ప్రభా, నా ఆత్మను చేర్చుకో ప్రభా, ఐఎమ్ రెడీ టు కమ్. నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను అనాలి. ఈరోజు రాత్రి పడుకోబోయే ముందు ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఈరోజు రాత్రి నాకు చివరి రాత్రి అయితే తీసుకో ప్రభా అని మనం ప్రార్థన చేయగలగాలి. ఎంతమంది చేయగలం చెప్పండి ఆ ప్రార్థన? ప్రభా, మరొక రోజు నాకు ఇవ్వని ప్రార్థన చేయడం కాదు. ప్రభా, మరొక రోజులో దరిద్రం ఉంది నాయన, మరొక రోజులో పాపం ఉన్నది నాయన, ఆ పాపం చూడకుండా నన్ను తీసుకుంటావా? తీసుకో అనగలగాలి. అంత భక్తిలో ధైర్యం కావాలి. మన సువార్త ప్రకటిస్తూ ఉంటే నాకే ఒక డౌట్ వచ్చింది. చాలామంది వస్తున్నారు, ముఖం మీద వ్యతిరేకించి మాట్లాడి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఎవరైనా దూరం నుంచి చూసి వాళ్ళు వెళ్ళిపోయి మనకు తెలియకుండా మన మీద దాడి చేసి ఆ దాడిలో ఒకవేళ నేను చచ్చిపోతే నా కుటుంబం యొక్క పరిస్థితి ఏంటని ఆలోచించే ఒకసారి. నిజం. కరపత్రికలు పంచుతున్నాము కదా, కొంతమంది వచ్చేమో ప్రేమగా చెప్తున్నారు, అన్న ఎందుకు మీకు మీ పని మీరు వేసుకోసుకుని చెప్తున్నారు. కొంతమంది ఎలా ఉంటారు చెప్పండి? వాళ్ళు మాట్లాడరు, డైరెక్ట్గా కొట్టడాలే ఉంటాయి. ఒకవేళ అలాంటి బ్యాచారణ వచ్చి దాడి చేస్తే, అవయవాలు పోతే, ఒకప్పుడు స్వామి గారి మీద ట్యాంక్ బండ్ మీద దాడి చేశారు, అవయవాలు కోల్పోయి ఆయన ఈరోజు వీల్ చైర్కి పరిమితం అయిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళిపోతే నా కుటుంబం యొక్క పరిస్థితి ఏమైపోద్దనంటే, ఏం కాదు దేవుడు ఉన్నాడు. ఒకటే ఇదే అనుకున్నాను, ఏం కాదు నా ప్రాణాలు పోయినా పర్లేదు, నా కుటుంబాన్ని, నా భార్యను, నా కుమారుని పోషించడానికి, నా కుమారుడు మరలా నాలాంటి గొప్ప విశ్వాసంలో తయారవడానికి దేవుడు కాపుదల్లో దేవుడు ఉంచుతాడు. నొప్పి కలిగితే విశ్వాసము పెరుగుతుంది. నొప్పి కలిగితే విశ్వాసం పెరుగుతుంది. అందుకే అలాంటి నొప్పి కలిగే విశ్వాసం మనం ఉండాలి. ఇప్పుడే కాదు, ఇలాంటి మాటలు చాలాసార్లు ఊహించుకున్నా. నాకు నడువు నొప్పి వచ్చి, ఈ సంవత్సరం ప్రారంభంలో నడువు నొప్పి వచ్చి 20 రోజులు లేవలేనప్పుడు కూడా నేను ఇదే మాట అన్నాను, ప్రభా నేను ఇలాగే లేవలేని స్థితిలో ఉంటే నా పరిస్థితి ఏంటి, పరిచయం ఎలా చేయాలంటే, ఉద్యోగం వదిలేశాను, సంపాదన ఏమీ లేదు, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇలాగే బెడ్లో ఉండిపోతే, కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, ఏంటి నాకు ఈ పాకే దుస్థితి ఏంటి ప్రభా, ఇలాగే నన్ను ఉంచేస్తే నా పరిచయం ఏం కావాలి? అప్పుడు కూడా అనుకున్నాను దేవునితో మాట్లాడి, ప్రభా నీవు నన్ను మంచం మీద ఉంచినా సరే నేను సువార్త నేను ఆపను ప్రభా అన్నాను. ఎందుకంటే ఈరోజు మీడియా ఉంది కదా, ఫోన్ ఉంది, రికార్డింగ్ ఉంది, కెమెరా ఉంది, అన్నీ ఉన్నాయి. మీకు విషయం చెప్పనా, మనం ప్రతిరోజు ఒక పోస్టర్ డిజైన్ చేస్తున్నాం, వాక్యాలు కాకుండా కొన్ని కొటేషన్ డిజైన్ చేస్తున్నాం. ఆ కొటేషన్స్ను సంఘంలో ఉన్నవారు స్టేటస్లు పెట్టుకోరు, సంఘంలో ఉన్నవారు షేర్ చేయరు, కానీ బయట కొన్ని 100 మందికి వెళ్ళిపోతుంది. అది నాకు మన పిల్లో తెలిసింది. అన్న మీరు పంపించే స్టేటస్ మేము చాలామంది పంపిస్తాం, చాలా బాగుంటాయి, చాలా ఆత్మీయంగా ఉంటాయి, హెచ్చరించేవిగా ఉంటాయి, ప్రేమను చూపించేవి ఉంటాయి, అన్ని జనులకు ఉపయోగకరంగా ఉన్నాయి, సంఘముకు ఉపయోగకరంగా ఉన్నాయి, సంఘ పెద్దలకు ఉపయోగకరంగా ఉన్నాయి. ఎస్ చెయ్యండి అన్నారు, చేస్తున్నాం అదే ప్రయత్నం. చిన్న చిన్న వాక్యాన్ని మనం కొంతమందికి పంపించలేకపోతున్నామండి. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎన్నో స్టేటస్లు పెట్టుకుంటారు కదా, మన సంఘములో మన ద్వారా వెళ్తున్న ఒక వార్త, దాన్ని మనం ఎందుకు షేర్ చేయలేకపోతున్నాము? నశించిపోతున్న వారికి ఆ వార్త కొంచెమైనా ఆలోచన కలిగించేది ఉంటుంది కదా, ఆత్మీయ జీవితంలో బలహీనమైన వారికి ఆ వార్త కొంచెము ఆదరణ కలిగించేదిగా, మరి బలపరిచేదిగా, హెచ్చరించేదిగా, ఖండించేదిగా ఉంటుంది కదా. ఎందుకు మనం చిన్న వాక్యాన్ని కూడా మనం షేర్ చేయలేకపోతుంది చెప్పండి? డబ్బులు ఏమైనా ఖర్చు అవుతాయా అండి? స్టేటస్ పెట్టుకుంటేనో వాట్సాప్లో మన వారికి పంపించుతానో డబ్బులు ఖర్చు అవుతాయా? ఖర్చు అవ్వవు. ఫ్రీగానే ఎలాగో మంత్లీ బ్యాలెన్స్ ఉంటుంది కదా, దానిలో భాగంగా వెళ్ళిపోతుంది. అది గ్రూప్లో ఎన్నో మెసేజ్లు అప్లోడ్ చేస్తున్నాం, ఒక్క మెసేజ్ కూడా ఎవరు చూడరు. చూడండి, చూసి దాన్ని ఓపెన్ చేసి ఏముందో విని ఒకరికి షేర్ చేస్తే ఏంటి చెప్పండి? మన వాక్యాలు బయట అనేకులకు మెచ్చుకుంటున్నారు, మనం ఎందుకు ఆ వాక్యాలు మనం నిర్లక్ష్యం చేస్తున్నాము?
మన సంఘమును మనం ఎంతవరకు ప్రేమించగలుగుతున్నాం, సంఘం యొక్క అభివృద్ధి కొరకు మనం ఎంతవరకు దోహదపడుతున్నాం, పాటుపడుతున్నాము. విశ్వాస గృహాన్ని మీరు డెవలప్ చేయాలి కదా, అభివృద్ధి పరచాలి కదా. అందులో ఏమది చెప్పండి? ప్రేమ ఉన్నది కదా. నశించిపోతున్న వారికి, ఆత్మీయ జీవితంలో బలహీనమైన వారికి వాక్యాన్ని చేరవేయాలి కదా. అందులో ప్రేమ ఉన్నది కదా. ఎందుకు మనం ఆ ప్రేమను మనము ఉపయోగించుకోలేకపోతున్నాము? అంటే నేను చెబుతున్న వాక్యాలే షేర్ చేయమని కాదు, ఎవరు ఏ వాక్యం చెప్పినా సరే అది బాగుంటే, అది మంచిదైతే షేర్ చేయండి. మనం ఎప్పుడు వాక్యాలు షేర్ చేస్తుంది చెప్పనా? కుటుంబాల్లో గొడవలు అయినాయి అనుకోండి, భర్తకు ఆపోజిట్గా భార్య ఒక వాక్యం పెడుతుంది, భార్యకు ఆపోజిట్గా భర్త ఒక వాక్యం పెడతాడు. ప్రతీకార షేరింగ్. అది వాక్యమును ఎలా షేర్ చేస్తున్నామంటే ప్రతీకారంతో షేర్ చేస్తున్నాం. అలా కాదు, ఎదుటివారి యొక్క మార్పు కొరకు షేర్ చేయాలి, ఎదుటివారు ఆలోచింప చేసేలా షేర్ చేయాలి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. విచిత్రం ఏంటి, ఇద్దరు కొట్టేసుకుని ఇద్దరు అదే వాక్యం పెట్టుకుంటే దేవుడు ఎవరి పక్షాన్ని నిలబడాలి? సార్ నా ఇప్పుడు మన ఇళ్లలో గోడలో కూడా అదే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పంచాయతీలు వెళ్ళినప్పుడు కూడా ఇదే పెట్టుకుంటారు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ఇంతకీ దేవుడు ఎవరి పక్షాన్ని నిలబడాలి? నువ్వు ఇద్దరు అదే వాక్యం పెట్టేసుకుంటే. క్యారెక్టర్ మార్చుకుని దేవుని ప్రేమలోనికి మనం ప్రవేశిస్తే నిత్య జీవము మనదే అవుతుంది ప్రియరా. ఫైనల్గా ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వర్లారా. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం చూస్తే, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుచున్నావో. ఇదిగో, క్రీస్తు శ్రమలు మా యందు విస్తరిస్తే అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా విస్తరిస్తుంది. శ్రమలు విస్తరిస్తే ఆదరణ కూడా విస్తరిస్తుంది. ఎందుకు శ్రమలు అంటున్నాడంటే ఆలోచనలో, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, మీ రక్షణ కొరకు పొందుతున్నాము. ఒక సేవకుడిగా మా శ్రమ ఎవరి కొరకు అంటే విశ్వాసులుగా, సంఘముగా మీ ఆదరణ కొరకే, మీ రక్షణ కొరకే. ఒక క్రైస్తవుడిగా నీ శ్రమ ఎవరి కొరకు అంటే నీ ఎదుట ఉన్న వారి యొక్క ఆదరణ కొరకు, నీ ఎదుట ఉన్న వారి యొక్క రక్షణ కొరకు నీవు శ్రమ పొందాలి. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు సాధకమై ఉన్నవి. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదాము గనక మిమ్మల్ని గురించిన నిరీక్షణ స్థిరమై ఉన్నదే. మాకు వస్తున్న ఈ శ్రమలు ఎవరి కొరకంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మాకు ఈ శ్రమలు. మిమ్మల్ని ఆదరించాలనుకుంటున్నాము కాబట్టి మేము శ్రమ పడుతున్నాము. మిమ్మల్ని రక్షించాలనుకుంటున్నాము కాబట్టి మేము శ్రమ పడుతున్నాము. ఈ మాటలన్నీ ఎవరి కొరకు చెప్పండి? ఒకరు హృదయాన్ని గాయపరచడానికి కాదు, ఒకరి హృదయంలో పెను మార్పులు తీసుకురావాలి. దేవుని వాక్యము క్రిందకి మనం వెళ్ళిపోవాలి. దేవుని వాక్యానికి మనము విధేయులుగా జీవించాలి. దేవుని వాక్యానికి మనం సరెండర్ అయిపోయి క్రమశిక్షణ కలిగిన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనము కొనసాగించాలి. అందుకే ఈ మాటలు. మిమ్మల్ని గద్దిస్తేనో హెచ్చరిస్తేనో నాకేం రాదు. మీరు సంతోషించేలా మీకు జోకులేసి మాటలు చెప్పినా, అరే ఈరోజు వాక్యం భలే ఉందని చెప్పుకుని బయటకు వెళ్ళిపోతారు. ఏం ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం చెప్పండి? విశ్వాస జీవితంలోకి వచ్చి ఎవరికి ప్రయోజనం? ప్రేమ లేని మాటలు చెబితే, ప్రేమ లేని కపటపు మాటలు చెబితే ఏం ప్రయోజనం చెప్పండి? అంత బాగుంది, ఏం కదన్నాను అనుకోండి, ఓకే అంత బాగుందా, రైట్. దానివల్ల ఏం ప్రయోజనం చెప్పండి? దేవుని వాక్యం ఏం చెబుతుందో దాన్ని మాట్లాడాలి. అందులో ప్రేమ ఉన్నది సేవకునిగా నాకు. పౌలు గారు అదే భారం అండి. పౌలు గారు అందరూ అదే భారము. కాపరులు ఎలా అయిపోయారంటే స్వప్రయోజనము కోరే కాపరులు అయిపోయారు. విశ్వాసాలు ఎలా అయిపోయారంటే స్వప్రయోజనము కోరే విశ్వాసాలు అయిపోయారు. లాభము లేకపోతే ఏ పని చేయరు, లాభము లేకుండా ఏ పనిలోనికి వెళ్ళరు, లాభము లేకుండా ఏ మాట ఇవ్వరు. అందుకంటున్నారు అందరూ సొంత కార్యంలో చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు ఎవరు కూడా చూడట్లేదు. చూద్దామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, అందరూ తమ సొంత కార్యములో చూచుకొనుచున్నారు కానీ
యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదు. 2వ అధ్యాయము 4వ వచనం చూస్తే 4వ వచనం చూస్తే, మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడాలి. అది ఎవరి మనసు అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. యేసుక్రీస్తు ఏ రోజు కూడా తన కార్యముల కొరకు కాదు కానీ ఇతరుల కార్యముల కొరకు, ఇతరుల మేలు కొరకు ఆయన ఈ లోకములో ఆయన కరిగిపోయాడు, ప్రాణం పెట్టాడు. దానికి ఫలితం ఏంటి చెప్పండి? తండ్రి సింహాసనం మన కుడి పార్శ్వం నాసినడయండి ప్రపంచాన్ని ఏలుతున్న ఏలికగా కూర్చున్నాడు అక్కడ. ఎంత ఆధిపత్యం చెప్పండి! లోకము చేత తృణీకరింపబడిన ఆయన ఈరోజు ప్రపంచాన్ని ఏలుతున్నాడు. ఆయన లేకుండా ఈరోజు ప్రపంచంలో ఏదీ జరగదు. ఎంత గొప్ప సార్వభౌమత్యం చెప్పండి, ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప అధికారం చెప్పండి ప్రభువుకున్న అధికారము. కానీ లోకములో ఆయన తృణీకరించబడ్డాడు, తొక్కివేయబడ్డాడు, విసర్జింపబడ్డాడు, నిర్లక్ష్యము చేయబడ్డాడు ప్రభువు. అందుకే అంటున్నాడు క్రీస్తు యేసునకు కలిగిన మనసు. ఆ మనసు ఏంటంటే అందరూ తమ సొంత కార్యంలో చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడట్లేదు. మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక, అంటే సొంత కార్యాలు చూసుకోవాలి, అవి మాత్రమే కాకుండా ఇతరుల కార్యాల్లో కూడా మీరు జాగ్రత్త కలిగి ఉండాలి, వారిని ఆదుకోవాలి. అందులో ఏమన్నది చెప్పండి? ప్రేమ ఉన్నది. మనం ఎరిగిన వచనము యోహాను సువార్త 3:16. మనం మరిచిపోతున్న వచనము 1 యోహాను పత్రిక 3:16. ప్రాణం పెట్టేంత ప్రేమ అన్నాడా, అన్నం పెట్టేంత ప్రేమ అన్నాడా? ప్రాణం పెట్టేంత ప్రేమ ఉండాలన్నాడు. కొన్ని సందర్భాల్లో మనము అన్నము కూడా పెట్టట్లేదు. ఒక విషయం చెప్తాను, ఎక్కడ దాకా ఎందుకు. మనకి ఎవరైనా కొంచెం నచ్చని వ్యక్తి ఇంటికి వచ్చాడు అనుకోండి, మనం ఇష్టముగా తీసుకెళ్ళి నీళ్ళు ఇస్తామా? తాగండి బ్రదర్, తాగండి సిస్టర్. పోనీ ఇష్టంగా కలిపి టీ ఇస్తామా? తాగండి బ్రదర్, తాగండి సిస్టర్. అవునా? పైగా ఏమనుకోండి చెప్పండి, ఎందుకు వచ్చాడు, ఎప్పుడు వెళ్ళిపోతాడు, ఎందుకు వచ్చాడు, ఎప్పుడు వెళ్ళిపోతాడు, ఇంకా ఎందుకున్నాడు, ఎప్పుడు వెళ్ళిపోతాడు. ఏది ప్రేమ? ఏది ప్రేమ? అది కాదు ప్రేమ. అది కాదు ప్రేమ. అంటే ఇతరులను మనం చూడాలి. ఎలా చూడాలంటే కేవలము అన్నము పెట్టేంత ప్రేమ మాత్రమే కాదు కానీ ప్రాణము పెట్టేంత ప్రేమ ఉండాలి. అందులో నిజమైన ప్రేమ ఉన్నది ప్రియులారా. జాగ్రత్త పడదాం. దేవుని సన్నిధిలో దేవుని యొక్క మహిమార్థమై ప్రేమ కలిగి నడుచుకుంటే పరలోకము మనదే అవుతుంది. ప్రేమ లేనివాడిగా జీవిస్తే మన కొరకు పాతాళ ద్వారములు ఆల్రెడీ తెరిచి ఉన్నవి. ఎడమవైపు ఉన్న వారులారా, మీ కొరకు సిద్ధపరచబడిన పాతాళంలోనికి మీరు వెళ్ళిపోండి అని అంటాడు. అందుకే మనం ఉంటే కుడివైపుకి వచ్చేవాళ్ళు ప్రభువు కుడివైపున ఉండాలి కానీ ఎడమ వైపున ఉన్న వారి జాబితాలు ఉండకూడదు. కుడివైపున ఉన్నవారు ఏం చేస్తారనంటే కనీస అవసరతల్లో ఎవరైతే ఉన్నారో వారిని చూశారు, వారిని ఆదుకున్నారు. ఎడమ వైపున ఉన్నవారు ఏం చేశారనంటే కనీస అవసరతలు లేక ఎవరైతే బ్రతుకుతున్నారో వారిని చూసి కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా బ్రతికేశారు. అప్పుడు మనల్ని చూస్తున్నాడు దేవుడు, పట్టేసుకుంటాడు. వీళ్ళు ఇటు వెళ్ళాలంటే ఇటే అంటాడు, అటు నుంచి అట్టే. మన దారి ఏ దారి? దొడ్డి దారి, రహదారి కాదు. జాగ్రత్త పడదాం. ప్రతి విషయంలో, మాట విషయంలో, పిలుపు విషయంలో, క్రియ విషయంలో, తలంపు విషయంలో, విశ్వాసం విషయంలో, అన్ని విషయాల్లో, ప్రభు యొక్క కార్యాల విషయంలో ఎల్లప్పుడూ కూడా మనము మమేకమై ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. క్రీస్తు నాలో ఉంటే ఒకటేనండి. గొడవ జరిగినప్పుడు నాలో క్రీస్తు ఉంటే ఎలా మాట్లాడతాడు అని మనం ఒకసారి అనుకుంటే ఆటోమేటిక్గా క్రీస్తు మనకు లోపలికి వచ్చేస్తాడు. అయ్యో నాలో క్రీస్తు ఉంటే ఇలా మాట్లాడాడే, ఇలా బూతులు రావే, ఇంత కోపం రాదే, ఇంత దోషణ రాదే. ఇప్పుడు సందర్భాల్లో భార్యలను కొట్టడానికి ఎగేసుకుంటూ వెళ్ళిపోతారు చూడండి. ఏది నీలో క్రీస్తు ప్రేమ చెప్పండి? క్రీస్తు నీలో ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా? భార్యను ఎలా కొట్టగలుగుతున్నావు, ఎలా తిట్టగలుగుతున్నారు? వారి యొక్క బలహీనమైన పరిస్థితుల్లో ఎలా వారిని గాయపరుస్తున్నారు, వారి హృదయాన్ని ఎలా గాయపరుస్తున్నారు. సేమ్ రిపీట్. భర్తల మీద ఎందుకు అలా నోరేసుకుని పడిపోతారు? క్రీస్తు మీలో ఉంటే మీ మాట ఎలా ఉండాలి చెప్పండి? మృదువుగా ఉండాలి. ప్రేమ కలిగిన మాటలు ఉండాలి. ఒకటే, నా యందు ఎవరున్నారు చెప్పండి?
క్రీస్తే, నా యందున్నది క్రీస్తే అని పౌలు గారు ఎలాగైతే మాట్లాడాడో, మన యందు కూడా క్రీస్తే ఉంటే మన మాట, క్రియ సమస్తము కూడా చక్కదిద్దపడతాయి, మెరుగుపరచబడతాం. దేవుని యొక్క క్రమశిక్షణ పరిధిలోకి మనం వస్తాం. మన భక్తి జీవితాన్ని మనం ముందుకు కొనసాగిద్దాం. మంచిది ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం.